పేతురు ఎట్టి మరణము ద్వారా ఆయన మహింపరచాలో మాట్లాడాడు, ప్రవచించాడు, ఆయన చిత్తాన్ని బయలుపరిచాడు, బయలుపరచబడే చిత్తాన్ని పేతురుకు అందించాడు కదా. ఇదే మనం మాట్లాడుకున్నాం. సో ద రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్ టు పీటర్. ఎగ్జాక్ట్గా ఎలా మరణించబోతున్నారు, ఎవరు చంపబోతున్నారు, ఎప్పుడు చంపబోతున్నారు, ఇవన్నీ చెప్పలేదు. చెప్పాడా? చెప్పలేదు. ఇది పేతురుకే కాదు, ప్రతి విశ్వాసకి కామన్గా ఉన్నటువంటి రివీల్డ్ విల్. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇది మనందరికీ ఎందుకు రాయించివ్వాలి? అదవుతుందా? ఇది సువార్తలు ఎందుకు పెట్టాలి? ప్రతి విశ్వాసకి ఉన్నటువంటి రివీల్డ్ విల్ ఏంటి అని అంటే ఆయన కోసం బ్రతకడం, ఆయన సువార్త ప్రకటించడం, శిష్యుల్ని తయారు చేస్తూ ఉండే ప్రక్రియలో మరణించడం. అర్థమవుతుందా? దిస్ ఈస్ హిస్ రివీల్డ్ విల్ ఫర్ ఇన్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. దేవుని చిత్తాన్ని కనిపెట్టదలుచుకున్నాడు, ముందు దీన్ని కనిపెట్టుకోవాలి, దీనికి తగ్గట్టుగా బ్రతకాలి తప్ప ఇంకేందేందో కనిపెడదాం అని కూర్చుంటే ఈలోపు నరకానికి వెళ్ళిపోతావు. అర్థమవుతుందా? చూడండి. సో అది దేవుడు రివీల్ చేశాడు. రివీల్ చేసిన తర్వాత మరలా ప్రభు అన్న మాట ఏంటి? నన్ను వెంబడించు అని అతనితో అన్నాడు. చూసారా, ఇప్పటికీ 3 సార్లు నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. తర్వాత 20 వచనం చూద్దాం. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించి వాడు ఎవడని అడిగిన వాడును నైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూశాను. యేసు ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు, భోజన పంక్తిలో ఆయన రొమ్మున ఆనుకొని కూర్చున్న శిష్యుడు. ఆ ప్రశ్న అడిగిన శిష్యుడు ఎవరు? యోహానే. ఎవరో కాదు, యోహానే. ఈ పుస్తకం రాస్తున్నా యోహానే. ఆయన గురించి, ఆయన పేరును ఆయన ప్రస్తావించుకోవడం ఇష్టం లేక ఆ యోహాను ఆ విధంగా చెప్పాడు అనమాట. సో వెనకాల యోహాన్ రావడం చూశాడు, అంటే నేను రావడం చూశాడు. నన్ను చూసి పేతురు నా గురించి ఇవన్నీ ఇలా చెప్పడం ఇష్టం లేక యోహాను, సో యోహాన్ వెనకాల రావడం చూశాడంట. ఎవరు? పేతురు. చూసి పేతురు అతనిని చూచి ప్రభా 21 పేతురు అతనిని చూచి ప్రభా ఇతని సంగతి ఏమగును అని యేసును అడగగా, యేసును ఏమడిగాడు? ఇతని పరిస్థితి ఏమవుతుంది? నాకేమో ఏం చెప్పావు? నీ గొర్రెలను మేపమన్నావు, నిన్ను వెంబడించమన్నావు, ఆ ప్రక్రియలోనే చచ్చిపోతానన్నావు. ఓకే, మరి ఇతని పరిస్థితి ఏంటి అని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు అని. మరలా ఏమన్నాడు? 4వసారి, నీవు నన్ను వెంబడించు. అంటే ఇప్పటికీ మనోడికి అది ఎక్కలా, అన్ని ఎక్కినాయి కానీ ఇది ఎక్కలేదన్నమాట. నీవు నన్ను వెంబడించు. అని చెప్పినప్పుడు, కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరుల్లో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి అని చెప్పాను. 2 సార్లు ప్రభు మాట్లాడిన కొటేషన్ని యోహాను ప్రస్తావించాడు. ఎందుకని ప్రస్తావించాడంటే ప్రభు ఏం చెప్పలేదో అనేది వివరించడానికి. ప్రభు ఏం చెప్పలేదు? యోహాను కలకాలం జీవిస్తాడనే విషయం చెప్పలేదు. కేవలం ఏం చెప్పాడు? నేను వచ్చేంతవరకు ఆయన బ్రతకుండా నా చిత్తమైతే నీకేంటి అన్నాడు ప్రభు. అంతవరకే అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఎంఫసిస్ అసలు ఎందుకు ప్రభు ఆ మాట అన్నాడు? యోహాను ఆయన వచ్చేంత వరకు బ్రతికొండం అంటే ఏంటి? యోహాను బ్రతికున్నాడా? అట్లాగనే పాత్మోస్ ద్వీపంలో ఆయన బ్రతికుండగానే యేసయ్య ఆయన వచ్చి తీసుకెళ్ళిపోయాడా? లేకపోతే అసలు దాని అర్థం ఏంటబ్బా? లేకపోతే ఎక్కడో సీక్రెట్గా ఇంకా యోహాను బ్రతికే ఉన్నాడా?
ఇట్లాంటి సందేహాలు, ఇట్లాంటి తిక్కల ఇంటర్ప్రిటేషన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చరిత్రలో. అంటే ఎక్కువ మంది చేయలేదు, ఎందుకనంటే గ్రీక్ గ్రామర్ అర్థమైన వాడు ఎవ్వడ కూడా ఇట్లాంటి తిక్కల ఇంటర్ప్రిటేషన్ చేయడు. ఆ హీబ్రూ ఆ సమయంలో ఉన్నటువంటి మాటలు వాళ్ళు ఎలా మాట్లాడతారో అది ఎప్పుడో పోయింది. అది ఎలా మాట్లాడతారో తెలియనటువంటి వారు, తెలిసినటువంటి వారు ఎవరు కూడా అలాంటి ఇంటర్ప్రిటేషన్ చేయదు. భయంకరమైనటువంటి ఇగ్నోరెంట్ ఫెలోస్, భాష కూడా సరిగ్గా రానోళ్ళు చేసే పని అది. దీని అర్థం ఏంటబ్బా, ఏమై ఉంటుందబ్బా అని తల గోక్కున్నారంటేనే కొంచెం అవగాహన లోపించిందని అర్థం. ఎందుకంటే స్పష్టంగా అక్కడ మనకు కనిపించే విషయం, చాలామంది కమెంటేటర్స్ కూడా, ఎక్సిజిట్స్ కూడా వారి కమెంటరీస్లో రాసినటువంటి విషయం ఏంటంటే ఇట్ ఈజ్ ఏ హైపర్బొలీ, ఇట్ ఈజ్ ఇదేంటంటే అదొక అతిశయోక్తి అనమాట, లేకపోతే అదొక సర్కాజం. అర్థమవుతుందా? ఇది పేతురికి డైరెక్ట్ చేయబడినటువంటి మాట, పేతురుతో మాట్లాడిన మాట, యోహాన్తో మాట్లాడట్లా. అసలు అవుతుందా చూస్తున్నావా? ఒకసారి అని వెళ్ళి విన్నావా అసలు ఫస్ట్ అయినా సరే చూడిపో, మళ్ళీ అవుతుందా? విను చెవులు పెట్టుకో కాన్సెప్ట్. నా వైపు చూడండి. ఇది పేతురును కుదిపి వేయడానికి, పేతురు యొక్క ఆలోచనకు ఒకసారి అవసరం, ఒక్కోసారి అవసరం. కొంతమందితో మాట్లాడుతుంటే కూడా, కొంతమంది వాక్యం చెప్తుంటే, వివరిస్తుంటే, కౌన్సిల్ చేస్తుంటే కూడా ఏమి ఎక్కదు. వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏమనిపిస్తుంటే ఒక మంచి ఇంతలా ఉన్న బొంగు ఒకటి తీసుకొని నెత్తి మీద ఇక్కడ కరెక్ట్గా ఒక్కటి ఫెట్ మనం కొడితే అప్పుడు సెట్ అవుతారేమో అనిపిస్తుంది. కోపం వచ్చి కాదు, చిరాకు వచ్చి కాదు, ఆ బుర్రని ఏదో చేద్దామని. అర్థమవుతుందా? ఏం చెప్పినా సొంత ఆలోచనలోనే ఉంటారు. అందరికి అర్థమైంది, వాళ్ళకి మాత్రం అర్థం కాదు. చూడండి, ఇలాంటి పరిస్థితి పేతురికే వచ్చింది. నాకు వస్తే ఏముంది అనుకున్నారు. పేతురికి వచ్చిన వెంటనే దాన్ని సరిచేయడానికి ఎవరు వచ్చారు పేతురు దగ్గరికి? ప్రభు వచ్చాడు. ప్రభు అన్నా వస్తాడు, లేకపోతే ఇంకెవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు అన్నా వస్తాడని మాట్లాడుకున్నాం కదా, ఆదరించడానికి. ఆ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు వలే పని చేయడానికి ప్రారంభించలేదు. ప్రభు ఉన్నట్టుగానే, ప్రభు పనిచేసినట్టుగా పనిచేయడానికి ఇంకా ప్రారంభించలేదు. కాబట్టి ప్రభువే వచ్చాడు. ఈ బలహీనతలు, ఈ బ్లాక్ పీరియడ్ ఎంతకాలం? పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు పని చేసినట్టుగా వాళ్ళ మధ్యలో పనిచేయడం ప్రారంభించేంత వరకే, అంటే పెంతెకోస్తు దినం వరకే. అది ఇంకా రాలా. అపోస్తుల కార్యంలో నెక్స్ట్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మళ్ళా ఇలాంటి బ్లాక్ పీరియడ్స్ లేవు పేతురు జీవితంలో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. విశ్వసించిన వారికి కనులెదుట ప్రభు ఉన్నట్లుగానే వాళ్ళని నడిపించడానికి సిద్ధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అర్థమవుతుందా? ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ డ్వెల్లింగ్ ఆన్ దిస్ ఎర్త్ టుడే to show Christ in front of them, to lead them as if Christ led the apostles themselves. అర్థమవుతుందా? The Pentecost is it has already come. కానీ ఇప్పుడు in this period, in this spot where the conversation between Peter and Jesus is going on, the Pentecost is not yet come. And that is why Peter displays some weakness which should not be displayed in a life of a believer. ప్రభు చెప్పే మాటలను అర్థం చేసుకోవట్లా. And that is being refractive to the teachings of Jesus Christ, being refractive to the commission and the prophecy
of Jesus Christ. It's something which a believer should not display. But he displayed that. Why? Because it's a black period. The Holy Spirit God has not yet started to work among them as Jesus worked. Holy Spirit is there, he's working, but he has not started to work among them as Jesus worked. So Jesus himself came, he did what he has to do, and he corrected him. సరి చేశాడా లేదా? సరి చేశాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. బైబిల్ నిజమైతే, వాక్యం నిజమైతే, దేవుడు అబద్ధికుడు కాకుండా ఆయన నిజమైతే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. మనకి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు, గుర్తుపెట్టుకోండి, రాకూడదు. ఒకటి చెప్తుంటే ఇంకోటి ఆలోచించుకోవడం, స్పష్టంగా ఒక వాక్యం చూపిస్తుంటే దానికి విరుద్ధంగా ఆలోచించడం, ఒకదాని గురించి మాట్లాడుతుంటే ఇంకో దానికి అప్లై చేసుకోవడం, అప్లై చేసి కూడా చూపిస్తూ ఉంటే ఆహా నేను ఇది నమ్మ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆలోచించడం, ఇవన్నీ చేసేవాళ్ళు విశ్వాసులు కాదు, అవిశ్వాసులే. Today if you are doing the same thing, you are not a believer, you are going to hell. Remember that. Because if you are a believer, the Holy Spirit God has been given to you as an earnest to dwell within you, to work in you without ceasing. నీ పాప స్వభావాన్ని బట్టి ఒక్కోసారి ఆలోచన అప్పుడప్పుడు అట్లా వచ్చిపోతుందేమో కానీ అది కొనసాగదు. ఇలాంటి స్థితిలోనే నెలల తరబడి కొనసాగుతున్నావు అంటే నువ్వు విశ్వాసవి కాదు. నువ్వు సిలువని అర్థం చేసుకోవాలా. యేసయ్య నీ కోసం ఏం చేశాడు నువ్వు ధ్యానించలా. యేసయ్య మీద కాన్సన్ట్రేట్ చేయి, సిలువ మీద ధ్యానించు, జీవితాన్ని ఆయనకి సమర్పణ చేయి, రక్షింపడతావు. లేకపోతే నరకానికి వెళ్తావు. సో పేతురుతోటి ప్రభు చెప్పిన మాటలను అర్థం చేసుకోకుండా కామన్ రివీల్డ్ విల్, విశ్వాసులందరికీ కూడా కామన్గా రివీల్డ్ విల్ని యేసుక్రీస్తు ఇచ్చాడు. దిస్ రివీల్డ్ విల్ ఈజ్ కామన్ టు ఎవ్రీ బిలీవర్. కానీ పేతురు ఎప్పుడు మనకు కామన్గా రివీల్ చేయబడిన విల్ గురించి మనకు ఆలోచన ఉండదు. రివీల్ చెయ్యని దేవుని చిత్తాన్ని గురించి కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎగ్జాక్ట్గా ఎవరిని నువ్వు పెళ్లి చేసుకోవాలో బైబిల్లో ఆడి పేరు రాసి నీకేం ఇవ్వలేదు. నువ్వు ఎంత బైబిల్ చదివినా సరే అలాంటి పేరు నీకు దొరకదు దొరకదు దొరకదు. పలానా ఉద్యోగం చెయ్యాలా వద్దా, దేవునితో మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడతాడు. ఎల్లొద్దు, పెళ్ళి చేసుకోవద్దు అని స్పష్టంగా దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడతాడని ఎవడైనా చెప్తే వాడు మోసగాడు. ఎందుకంటే దేవుడు చిలక జోస్యాలు చెప్పేటువంటి చిలక జోసి వాడి దగ్గర ఉండే కొన్ని కార్డ్స్ ఉంటాయి, టారెట్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ చిలక జోస్యం చెప్పేవాడుకున్న చీటీలు కాదు బైబిల్ యొక్క పేజీలు. గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు? ప్రార్థన చేసుకొని నాకు తెలియాలి నాకు చెప్పు నీ చెప్తాను అని చెప్పి లటక్కని తీస్తే చిలక జోస్యం ఇదేమన్నా? హౌ డేర్ యూ! సో బ్లాస్ఫెమస్ టు థింక్ to use Bible in that way. ఆయనని ఎంత ప్రేమించాడో, నీకోసం ఎన్ని గాయాలు పొందాడో, నీకోసం ఎంత శాపాన్ని భరించాడో రాస్తున్నటువంటి ఈ పుస్తకం ఆయన ప్రేమను నీకు తెలియచేయడానికి, ఆయన ప్రేమ యొక్క లోతును వెడల్పును నువ్వు ఎరగడానికి, సకల పరిశుద్ధులలో ఉన్నటువంటి ఆ మహిమైశ్వర్యాన్ని నువ్వు పొందుకోవడానికి, ఆయన కృపను గురించి, ఆయన సహవాసాన్ని గురించి వివరించి నిన్ను కృపకు దగ్గర చేయడానికి, ఈ రివీల్డ్ విల్ని నీ జీవితంలోకి ప్రవేశపెట్టడానికి, నీకు తెలియచేయడానికి ఈ పుస్తకాన్ని రాసి ఇంత ప్రేమతో దేవుడు దీన్ని ఇస్తే, దీన్ని చిలక జోస్యం కోసం ఉపయోగిస్తే హౌ డేర్ యు డూ దాట్? ఒక విశ్వాసికి ఎలా బ్రతకాలో నువ్వు ఎప్పుడూ కనిపెట్టలేదు బైబిల్లో నుంచి. ఒక విశ్వాసి ఏం తగ్గింపు ఉండాలో నువ్వు ఎప్పుడూ కనిపెట్టలేదు బైబిల్లో నుంచి. ఒక విశ్వాసి ఏ పని మీద ఉండాలో, సువార్త ప్రకటిస్తూ ఉండాలన్న సంగతి, యేసయ్య సువార్తను చేతబట్టుకొని ఆయన ప్రకటిస్తూ ఉండాలన్న సంగతి నీకు ఎప్పుడు అర్థం కాలేదు బైబిల్ చదువుతా ఉన్నప్పుడు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఉద్యోగం చెయ్యాలా వద్దా,
ఇదివరకు మేము ఉన్న పాత పాత చర్చిలో ఒక అబ్బాయి వచ్చాడు అనమాట. ఒక అబ్బాయి వచ్చి సడన్గా ఫెలోషిప్ మానేశాడు. సెయింట్ మేరీస్ కాలేజ్ అని అక్కడ చేబ్రోల్లో ఉంది కదా, అక్కడ సెయింట్ మేరీస్ కాలేజ్ ఫెలోషిప్ జరిగేది. దాదాపు చాలామంది వస్తూ ఉండేవాళ్ళు. ఆ ఫెలోషిప్లో చాలామంది రక్షింపబడ్డారు కూడా. కొంతమంది రక్షింపబడి వాళ్ళు సహవాసం కోసం సంఘంలో చేర్చబడి వాళ్ళు సువార్త పనిచేస్తూ ఆ విధంగా బ్రతికారు. కొంతమంది నిజమైన విశ్వాసులు తయారయ్యారు. ఈ రోజుకి వాళ్ళు సేవలో ఉన్నారు, ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నారు. అందులో ఒక 2-3. సో అయితే ఆ చర్చ్ నుంచి మనం బయటికి రాకముందే వాళ్ళు రక్షింపబడ్డారు, వెళ్ళిపోయారు కూడా వాళ్ళ ప్రదేశాలకి. వాళ్ళలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నేను కూడా రక్షింపబడ్డానన్నా అన్నాడు. ఓకే, రక్షింపబడ్డాడేమో అనుకున్నాం. కానీ కొన్నాళ్ళ తర్వాత సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకురా విడిచిపెట్టి వెళ్ళిపోయాం అని అంటే, అన్నా నాకు 2-3 చర్చిలు తిరిగాను. ఈ 2-3 చర్చిలకి ఆల్ ఆఫ్ ఎ సడన్ వీడికి మంచి సహవాసం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎవడో పనికి మాలినోడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నువ్వు ఒక చర్చికే స్టిక్ అయి ఉండకూడదు, చర్చికి వెళ్ళే విషయంలో కూడా దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి కదా, కనుక్కున్నావా అన్నాడంట. నిజమే కదా, అన్నిట్లో చర్చికి వెళ్ళే విషయంలో దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి కదా. ఎలా కనుక్కోవాలండి? ప్రార్థన చేయి, నీకు వాక్యంలో చూపిస్తాడు స్పష్టంగా అన్నాడంట. అంటే మనోడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వాక్యం తీసి చదివితే సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించును అనే వాక్యం వచ్చిందంట. కాబట్టి అన్న నేను సియోన్ చర్చికి వెళ్తానన్నా అన్నాడు. పోరా బాబు, నీకు దండం, వెళ్ళిపో తొందరగా అని చెప్పి వాడిని పంపించేశాను. అర్థమైందా? ఇట్లా అంటున్నాడన్న వీడు అని చెప్పి వాళ్ళ క్లాస్మేట్ వచ్చి డేవిడ్ అనే అబ్బాయి ఇంత తిక్కలుగా ఆలోచిస్తున్నాడు. ఆ డేవిడ్ అనే అబ్బాయి సియోన్ చర్చికి వెళ్ళేవాడు. ఇదివరకు సహవాసం కోసం మాతో పాటు ఉంటా ఉన్నాడు. వీడేం ఇట్లా అంటున్నాడన్నా, నాకు మైండ్ పోతుంది, వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి, నాకు అర్థం కావట్లేదు. వీడు అంటే ఏం కౌన్సిల్ చేయొద్దు, తొందరగా వెళ్ళిపోమని చెప్పండి. వెళ్ళిపోయాడు ప్రశాంతంగా. హౌ డేర్! దేవుని వాక్యాన్ని దానికోసం ఉపయోగిస్తావా? ఆ చిలక తీస్తే ఒక బొమ్మ వస్తుంది అనమాట. ఆ బొమ్మ, నల్ల బొమ్మ వస్తే వద్దు చేయొద్దు అంటాడు, మంచి బొమ్మ వస్తే చేయమంటాడు. వాక్యాన్ని అదే అలా యూజ్ చేసుకునేది. ఇస్ దట్ వాక్యంలో సహవాసం యొక్క ఇంపార్టెన్స్ దేవుడు ఏం చెప్పాడు వాడికి అర్థం కాల. ఆ బయలుపరచబడిన చిత్తం వాడికి తెలియలా. కానీ ఏం తెలిసింది? సియోన్ అనే చర్చిని ఎత్తుక్కొని ఆ చర్చికి వెళ్ళాలని తెలిసింది. ఇట్స్ రియల్లీ బ్లాస్ఫెమస్. రియల్లీ చూడండి, ఈ దుర్మార్గపు స్వభావం ప్రతి మనిషిలో ఉంటుంది. దాన్ని మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏం చేసుకోవాలంటే దాన్ని చంపేసుకోవాలి. పేతురులో కూడా బహుశా అదే పనిచేసినట్టుంది. దేవుడేమో జనరల్లీ రివీల్డ్ విల్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటే, పేతురికేమో స్పెసిఫిక్గా నేను చచ్చిపోతానంటున్నాడు. నేను చచ్చిపోతానంట, ఈయన వచ్చేలోపు నేను చచ్చిపోతానంట అంటాడు. చచ్చిపోడా? ఆడి సంగతి ఏంటి? అదవుతుంది చెప్పింది. అంటే ఈయన మళ్ళీ త్వరగా వస్తాడు అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు అనుకున్నారు శిష్యులు. అనుకొని అంటే నేను 2 సంవత్సరాల్లో అవుట్. ఈడు ఎప్పుడు చచ్చిపోతాడు అంటే చావు డేట్ గురించి చెప్తున్నాడు అనుకుంటున్నాడు మనోడు. ఎవరు? పేతురు. చావు డేట్ గురించి కాదు చెప్తుంది ఇక్కడ. 90 కీర్తన తీయంగానే ఇదేంద్ర నాయన 90 కీర్తన తీశాడు, చావులకి సమాధి కార్యక్రమాలు చదివే కీర్తన తీశాడు ఏంద్ర, మా ఇక్కడ ఎవరికన్నా మూడిందో ఏమో అనుకున్నారా? ఎవరన్నా అనుకున్నారా? ఇదేంద్ర చావుల గురించి చెప్తున్నాడు, ఎవరికన్నా మూడినట్టు ఉంది, నాకే మూడినట్టు ఉందిరా నాయన, ఏ క్యాన్సర్ వస్తుందేమో రేపు పొద్దున. దాని గురించి కాదు చెప్పింది. ఈ దరిద్రపు ఆలోచన నుంచి బయటకు వస్తే రక్షింపబడతాం, లేకపోతే రక్షింపడం కూడా మనం రక్షింపడలేం. పేతురు అంతే అనుకున్నాడు, వీడి పరిస్థితి. అప్పుడు
ఇందా నేను చెప్పాను కదా, నెత్తి మీద ఒక్కటి తన్నాలనిపిస్తుందని. ఆ బ్రెయిన్ని కొంచెం అట్లా, ఇప్పుడు కంప్యూటర్ పని చేయలేదనుకో ఏం చేస్తాం? ఇదివరకులే చిన్నప్పుడు, ఇప్పుడు అన్నీ ల్యాప్టాప్లేగా, చిన్నప్పుడు సిపియు ఉండేది అనమాట, కంప్యూటర్ ఇవన్నీ ఉండేవి. అది పని చేయలేదనుకో ఏం చేస్తాం? దాని మీద కోపం వచ్చి కాదు, దాన్ని ఏమన్నా తంతే లోపల ఈ కదిలి మళ్ళీ సరైద్దేమో అనే ఉద్దేశంతో ధర్మ రెండు దెబ్బలేస్తాం. మావాడు కంప్యూటర్ ఇంజనీర్ ఉన్నాడు అనమాట. ఆడికి ఫోన్ చేసి, నేను ఎంబీబీఎస్ చదువుతున్నా, ఆడు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఆర్వీఆర్ కాలేజీలో. యారా ఇది స్లో అయిపోయింది, స్టక్ అయింది, ఏం చేయమంటావు అని చెప్పి ఫోన్ చేస్తే ఆడేదో గొప్ప సలహా ఇస్తాడేమో అనుకుంటే ముందు 2 దెబ్బలు అన్నాడు. అటు కంప్యూటర్ ఇంజనీరింగ్ దెబ్బ వేసాను ఆల్రెడీ, వేసిన వాడు పని చేయట్లేదంటే ఏముంది కింద యూపీ ఆపేసి మళ్ళీ ఆన్ చేయన్నాడు. బలవంతాన సిస్టమ్ ఆపేసి మళ్ళీ ఆన్ చేయన్నాడు అనమాట. అది కంప్యూటర్కి సర్వరోగ నివారణి. దానికి అదే షట్ డౌన్ చేయడానికి ప్రయత్నం, షట్ డౌన్ కూడా అవ్వదు. అప్పుడు ఏం చేయాలి? స్లో అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలి? బలవంతన ధన్మని మెయిన్ ఆపేసి మళ్ళీ సప్పన ఆన్ చేయాలి. అప్పుడు అది మళ్ళీ దిమ్మరిపోయి అది మళ్ళీ అది ఆన్ అయిద్ది అనమాట. ఆన్ అయ్యి అప్పుడు సరిగ్గా పనిచేస్తుంది. ఆడు కంప్యూటర్ ఇంజనీర్, నాకు సలహా ఆడి చెప్పిన గొప్ప సలహా అనమాట. అది మేము కూడా చేసేది ఇదేరా అన్నాడు. సర్లే అని. సో ఒక్కొక్కసారి షాక్ ఇవ్వాలి కదా, ఒక్కోసారి బ్రెయిన్ షట్ డౌన్ చేసి పారేయాలి. అందుకని ప్రభు ఏమన్నాడంటే, వాడు నేను వచ్చేంత వరకు కలకాలం బ్రతుకుతాడా, నీకేంటి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ యోహాను గురించి దేవుడు ఏది కూడా చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, యోహాను గురించి దేవుడు ఏది చెప్పలేదు. చెప్పింది ఏంటి? నేను వచ్చేంతవరకు బతుకుతాడు అన్నాడు. మళ్ళా దాన్ని యోహాను ఏం రాశాడు? ప్రభు చెప్పింది అది కాదు అన్నాడు. మరి ఎందుకు చెప్పినట్టు? పేతురు యొక్క మైండ్ని రిఫ్రెష్ చేయడానికి, పేతురు యొక్క మైండ్ని ఒక్క పీకు పీకడానికి, నెత్తి మీద పీకాడేమో వాడికి తెలుసు. బాగుండదులే రాస్తే అని చెప్పి రాయలేదేమో. లేకపోతే పేతురు చూడు, నాయపు చూడు, ఆడు వెనకాల వస్తున్నాడు, ఆడు అదిగో వింటున్నాడు, ఆడి పరిస్థితి. వాడు కలకాలం బ్రతుకుతాడు. ఏం చేస్తావు? అది నా చిత్తం అయితే నువ్వేం చేస్తావు? నేను మాట్లాడుతుంది స్పెసిఫిక్గా వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందనే జోస్యం గురించి కాదు. నా ఇష్టం చేసుకుంటా, నీకెందుకు? ఒక విశ్వాసగా నువ్వేం చేయాలో నేను బయలుపరిచాను, వచ్చేయి అని. తర్వాత మళ్ళా ఆఖరికి అదే మాట రిపీట్ చేశాడు. ఏమి రిపీట్ చేశాడు? నన్ను వెంబడించు, ఫాలో మీ. యూ జస్ట్ ఫాలో మీ. You just keep your mind on following me. Bothering about the events of your future and bothering about the events of John's future is none of your business. You just keep on following me. నన్ను నువ్వు వెంబడిస్తూ ఉన్నావా? నువ్వెవరిని పెళ్లి చేసుకోవాలో నీకు అర్థమైపోద్ది, ఎవరిని వదిలేయాలో అర్థమైపోద్ది, ఎవరితో స్నేహం చేయాలో అర్థమైపోద్ది, ఏ స్థానిక సంఘంలో ఉండాలో అర్థమైపోద్ది, ఏ పరిస్థితులు ఉండాలో అర్థమైపోద్ది, ఏ ఉద్యోగం చేయాలో అర్థమైపోద్ది, ఎలా మరణించాలో అర్థమైపోద్ది. సమయం వచ్చినప్పుడు అర్థమైపోతాయి నీకే. నువ్వేం చేస్తూ ఉండాలి? నన్ను వెంబడిస్తూ ఉండాలి, సువార్త ప్రకటిస్తూ ఉండాలి. అది చేస్తూ ఉంటే నా చిత్తానుసారమైన మరణమే నీకు కలుగుద్ది. అంతేగాని ఏమేమి ఈవెంట్స్ జరుగుతాయి, ఏం సంఘటనలు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీ గురించే, యోహాను గురించే కావచ్చు. ద రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్ టు పీటర్
వితౌట్ ఎనీ కాంప్రమైజ్. వితౌట్ ఎనీ కాంప్రమైజ్. ఒకటి, నా జీవితంలో ఎలా జరుగుద్ది, అతని జీవితంలో ఈవెంట్స్ ఎలా ఉంటాయి అనే ఒక క్యూరియాసిటీ కావచ్చు. అదొక పాపంతో కూడినటువంటి క్యూరియాసిటీ. ఇంకొక పాపంతో కూడిన క్యూరియాసిటీ కూడా ఉంటుంది. ఏం క్యూరియాసిటీ అని అంటే, నేనేనా నీకోసం నీ పనిలోనే ఉండి చచ్చిపోయేది, లేకపోతే అందరికి అదేనా? నీకోసం బ్రతుకుతూనే చచ్చిపోతేనే పరలోకానికి వెళ్తామా ఏంటి? విశ్వాసమా లేకపోతే విశ్వాసం కాదా? చదువు గురించి, సంపాదన గురించి, కంఫర్ట్స్ గురించి కొన్ని అంబిషన్స్ ఉన్నాయి. వాటి కోసం బ్రతికితే, వాటి కోసం మనసుని పెడితే మేము విశ్వాసం అవ్వమా? ఇది ఏమన్నా నాకు స్పెషలా ఏంటి కొంపదీసి? అతని పరిస్థితి ఏంటి? నా జీవితం అంతా నీకోసమే ఆలోచిస్తూ నీకోసమే చచ్చిపోవాలంటున్నావు. మన అతని పరిస్థితి, నా జీవితం అంతా నీ గొర్రెలను మేపడంలో నిమగ్నమై ఉండాలంటున్నావు. నా జీవితం అంతా నీలాగానే బ్రతుకుతూ నేను వెంబడించమంటున్నావు. అలా చేస్తేనే విశ్వాసమా? వాట్ అబౌట్ దట్ ఫెలో? వాట్ అబౌట్ దట్ ఫెలో అనే ఈ క్యూరియాసిటీ కూడా కావచ్చు. పేతురులో వచ్చిన ఏ క్యూరియాసిటీ అయినా సరే, పేతురులో వచ్చిన ఏ క్యూరియాసిటీ అయినా సరే, జీసస్ జస్ట్ వాంటెడ్ టు టేక్ పీటర్ బ్యాక్ టు హిస్ ప్రాఫెసీ. అందుకనే యోహాను యొక్క టాపిక్ని క్లోజ్ చేయడానికి ఆ మాట అన్నాడు. అదవుతుందా? యోహాను గురించి నువ్వు ఆలోచించడానికి నీ బిజినెస్ కాదు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. స్టాప్ థింకింగ్ అబౌట్ అదర్ పీపుల్. లెట్స్ గో బ్యాక్ టు ద ప్రాఫెసీ. మై ప్రాఫెసీ ఈజ్ దట్ యూ విల్ లివ్ ఫర్ మీ అండ్ యూ విల్ డై ఫర్ మీ. And you will be living only to preach my gospel, to exalt me alone. That is your life. That is every Christian's life. యోహాను జీవితం కూడా అదే. యోహానుకు కూడా రివీల్ చేయబడినటువంటి విల్ అదే. ప్రతి విశ్వాస జీవితానికి కూడా రివీల్ చేయబడినటువంటి విల్ అదే. నువ్వెన్నాళ్ళు బ్రతుకుతావు, యోహాను ఎన్నాళ్ళు బ్రతుకుతాడు. నువ్వెక్కడ బ్రతుకుతావు, యోహాను ఎక్కడ బ్రతుకుతాడు. నువ్వు ఎలాంటి శ్రమ అనుభవిస్తావు, యోహాను ఎలాంటి శ్రమ అనుభవిస్తాడు. ఇట్ మే వేరీ. యూ మే బీ ఎ మిషనరీ, యూ మే బీ ఎ లోకల్ చర్చ్ మినిస్టర్ డూయింగ్ యువర్ జాబ్ విచ్ ఈస్ నాట్ ఎ హిండ్రెన్స్ టు ద వర్క్ ఆఫ్ గాడ్. యువర్ లైఫ్ స్టైల్స్ మైట్ బీ డిఫరెంట్. The way you live might be different, but the commission is same for every believer. నువ్వే కదా లీడ్ చేసావు. చేపలు పట్టుకొని వెళ్దాంపా అంటే అందరూ వచ్చారు కదా. ఈ విషయంలో కూడా నువ్వే లీడ్ చేయాలి, నన్ను వెంబడించమని. నా కోసమే బ్రతుకుతూ, నా సువార్త ప్రకటిస్తూ, నా కోసమే బ్రతుకుతూ చచ్చిపోవాలన్న సంగతి కూడా ఇతరులకు కూడా నువ్వే చెప్పాలి. బాబు, యూ హ్యావ్ టు ఫీడ్ ఆల్ దీస్ ల్యాంబ్స్ అండ్ షీప్, ఇంక్లూడింగ్ ది అదర్ అపోసల్స్, ఇంక్లూడింగ్ అదర్ బిలీవర్స్, ఇంక్లూడింగ్ ది అన్సేవ్డ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. యు ఆర్ సపోజ్డ్ టు టీచ్ దెమ్. And what they are supposed to do, they will do the same again. This is a common commission for every human being, for every believer. This is a common prophecy for every believer who is going to become a believer by listening to your gospel. So it also applies to John. But you are only concerned about the events. I am not going to reveal anything about the events. So keep quiet and follow me. చూడండి, దాన్ని వివరించడానికి యోహాను 23వ వచనంలో చెప్పాడు. 24వ వచనం, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇవి రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము.
యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వీటిలో ప్రతిదాన్ని వివరించి రాసిన ఎడల అట్లా రాయబడినటువంటి గ్రంథం నాకు భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా. చూడండి, ఈ సంగతులు సాక్ష్యమిచ్చుతూ రాసిన శిష్యుడు ఇతడే, అంటే యోహాను. మనం అనుకున్నాం 2 థియరీస్ ఉన్నాయి. దీన్ని వేరే వాడి చేత యోహాన్ రాయించాడు, లేకపోతే యోహానే రాసి ఉండొచ్చు 21వ అధ్యాయం వరకు. ఓకే, సో అతని సాక్ష్యం సత్యమని ఎరుగుదము. బట్ డెఫినెట్లీ దిస్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్యానన్ అండ్ దిస్ ఈజ్ డెఫినెట్లీ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. అలాంటి డౌట్ కూడా లేదు. యేసు చేసిన కార్యములను ఇంకనూ అనేకములు కలవు. వీటన్నిటి గురించి సాక్ష్యం, టెస్టిమోనియల్ కదా. సో యోహాను సువార్త అంటే ఏంటి? టెస్టిమోనియల్ ఆఫ్ ద టెస్టిమనీ అని రాశాడు ఒక కమెంటేటర్, ఒక ఎక్సిజిట్. టెస్టిమోనియల్ ఆఫ్ ఎ టెస్టిమనీ. 20 అధ్యాయాలు యేసు క్రీస్తు గురించిన టెస్టిమనీ అయితే, ఆయన దేవుని కుమారుడు అని చెప్పడానికి, ఆయన దేవుడు అని చెప్పడానికి, ఆయన చేసిన కార్యములను వివరించడానికి ఉన్న టెస్టిమనీ అయితే, 21వ అధ్యాయం ఈజ్ ద టెస్టిమోనియల్ ఆఫ్ దట్ టెస్టిమనీ అంటున్నాడు. ఆ వ్యక్తిని చూసినటువంటి, ఆ యేసయ్యని కనులారా చూసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఇక్కడ రాశాడు. ఆ వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాయి అని యోహాను రాసుకుంటా వచ్చాడు. సో దిస్ బుక్ ఈజ్ టు బిలీవ్ అండ్ ఆల్సో టు అప్లై. 21వ అధ్యాయం ద హోల్ పర్స్పెక్టివ్ మార్చేస్తుంది. 21వ అధ్యాయం 20 అధ్యాయాలు చదువుకున్న తర్వాత కూడా నీకు ఎలా అప్లై చేసుకోవాలో అర్థం కాకపోతే, 21వ అధ్యాయం ఈ వాక్యాన్ని అంతా కూడా, యేసుక్రీస్తు గురించి చెప్పినటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా నీ జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ని కిక్ స్టార్ట్ చేసేటువంటి ఒక బూస్ట్ అనమాట 21వ. ఇన్ఫ్యాక్ట్ ఈ 21వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనలే ఈ అపోస్తలును కనిపెట్టి ప్రార్థన చేయడానికి ప్రేరేపించాయి. వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేశారు. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వర్క్ చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అపోస్తుల కార్యములు అనే గ్రంథం రాయబడింది, వాళ్ళు చేసిన క్రియలన్నీ కూడా. నెక్స్ట్ వీక్ నుంచి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్. యు నో వాట్ ఈస్ ది ఇంజిన్ విచ్ కిక్ స్టార్టెడ్ ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్? అపోస్తులు ఉన్నారు, చేపలు పట్టుకుంటున్నారు. చేపలు పట్టుకుని అపోస్తులు సువార్త కార్యాలు జరిగించడానికి వీళ్ళని తోసినటువంటి, వీళ్ళని ముందుకు నెట్టినటువంటి సంఘటనలే 21వ అధ్యాయంలో మనం చూసాం. కాబట్టి మన జీవితంలో కూడా ఇంకా ఈ యోహాను సువార్త వంట పట్టకపోతే, ఇంకా ఈ యోహాను సువార్త ద్వారా మన జీవితాన్ని నేను ఎలా మలుచుకోవాలో నీకు అర్థం కాకపోతే, ఏ నిర్ణయాలు తీసుకోవాలో నీకు అర్థం కాకపోతే, 21వ అధ్యాయాన్ని మళ్ళా జాగ్రత్తగా ధ్యానించండి. యోహాను సువార్తలో ఉన్న డాక్ట్రిన్స్ అన్నీ, యోహాను సువార్తలో ఉన్న క్రైస్టాలజీ మొత్తం ఒక అప్లికేషన్ రూపంలో మనకు పవర్ ప్యాక్గా ఉంటుంది అన్నమాట. ఇది అదవుతుందా? వెరీ పవర్ఫుల్ చాప్టర్. ఈ పవర్ మనకి అపోస్తుల కార్యములు అనే పుస్తకంలో కూడా మనం ఇంకా చూస్తాం. 21వ అధ్యాయంలో ఉన్న పవరే నెక్స్ట్ అపోస్తుల కార్యంలో కూడా మనం చూస్తాం. ఆ విధంగా ప్రభు చేసిన కార్యాలని, తన శిష్యుల జీవితంలో ఆయన జరిగిస్తున్నటువంటి గొప్ప విషయాల్ని వినడానికి, నేర్చుకోవడానికి, అన్వయించుకోవడానికి సిద్ధం మనసుతోటి మనం ఉందాం.